డాక్టర్ మా పాపకి 7 ఇయర్స్ ఏజ్. తనకి అండర్ ఆర్మ్స్ అండ్ ప్యూబిక్ హెయిర్ గ్రోత్ అబ్జర్వ్ చేస్తున్నాను. ఇది ఎంతవరకు నార్మల్ అని ఒక మదర్ క్వశ్చన్ అడిగారనమాట. ఇప్పుడున్న జనరేషన్‌లో మన లైఫ్ స్టైల్ గాని, మనం తీసుకునే ఫుడ్ వల్ల ఈ ఎర్లీ ప్యూబర్టీ కేసెస్ అనేవి చాలా ఎక్కువగా చూస్తున్నాము. దీనికి చాలా రకాల కారణాలు ఉండొచ్చు. ఒకటి న్యూట్రిషనల్ కారణాలు ఉండొచ్చు, జెనెటిక్ కారణాలు ఉండొచ్చు, హార్మోనల్ ఇంబాలెన్సెస్ ఉండొచ్చు. బట్ ఈ ప్యూబర్టీ యుక్త వయసుకు రావడం అనేది గర్ల్స్‌లో అయితే 8 ఇయర్స్ నుంచి 13 ఇయర్స్ లోపు వస్తే ఇది నార్మల్ అనమాట. బాయ్స్‌కి అయితే 9 ఇయర్స్ నుంచి 14 ఇయర్స్ లోపు వస్తే ఇది ప్యూబర్టీ నార్మల్ అని అర్థం. కొంతమంది పిల్లల్లో 8 ఇయర్స్ కంటే, కొంతమంది అమ్మాయిలలో 8 ఇయర్స్ కంటే ముందే సెకండరీ సెక్షువల్ క్యారెక్టర్స్ లైక్ బ్రెస్ట్ ఎన్లార్జ్మెంట్, ఆర్మ్‌పిట్ హెయిర్ గ్రోత్, ప్యూబిక్ హెయిర్ గ్రోత్ లాంటి లక్షణాలు కనిపిస్తాయి. దాన్ని ప్రికాషియస్ ప్యూబర్టీ, ఎర్లీ ప్యూబర్టీ అంటాం. ఒకవేళ 13 ఇయర్స్ తర్వాత కూడా గర్ల్స్‌లో ఈ సెకండరీ సెక్షువల్ క్యారెక్టర్స్ కనపడకుండా ఉంటే దాన్ని డిలేడ్ ప్యూబర్టీ అంటామనమాట. బాయ్స్‌లో అయితే 9 ఇయర్స్ కంటే ముందే ఎర్లీ ప్యూబర్టీలో ఎటువంటి లక్షణాలు కనిపిస్తాయి బాయ్స్‌కి అయితే టెస్టిక్యులర్ ఎన్లార్జ్మెంట్, పెనిస్ ఎన్లార్జ్మెంట్, ప్యూబిక్ అండ్ అండర్ ఆర్మ్ హెయిర్ గ్రోత్ ఇలాంటి లక్షణాలు బాయ్స్‌లో అబ్జర్వ్ చేస్తాము. అయితే డిలేడ్ ప్యూబర్టీ ఇన్ బాయ్స్ అయితే 14 ఇయర్స్ తర్వాత కూడా ఈ సెకండరీ సెక్షువల్ క్యారెక్టర్స్ కనిపించకపోతే దాన్ని డిలేడ్ ప్యూబర్టీ అంటాం. మెయిన్‌గా న్యూట్రిషనల్ కాజ్ అనమాట. మనం తినే జంక్ ఫుడ్స్ కానీ, ఈ కూల్ డ్రింక్స్ కానీ వీటిలో ఎక్కువ కెమికల్స్, కెఫీన్ ఉండడం వలన మన హార్మోనల్ సైకిల్ అనేది డిస్టర్బ్ అయ్యి కొంతమంది పిల్లలకి ఎర్లీ అండ్ డిలేడ్ ప్యూబర్టీస్ వస్తూ ఉండొచ్చు. సెకండ్, బ్రెయిన్ ట్యూమర్స్, బ్రెయిన్ డిఫెక్ట్స్ వలన కూడా ఇలాంటి లక్షణాలు కనిపిస్తాయి. అండ్ థర్డ్ వచ్చి జెనెటికల్ ఫ్యాక్టర్స్, కొంతమంది ఫ్యామిలీస్‌లో ఇలాంటివి రన్ అవుతా ఉండొచ్చు అనమాట. ఫోర్త్ వచ్చి హార్మోనల్ ఇంబాలెన్సెస్ వలన ఒవేరియన్ ట్యూమర్స్ రావడం, థైరాయిడ్ ప్రాబ్లమ్స్ రావడము, ఇలాంటి ప్రాబ్లమ్స్ వలన మనకి పిల్లలలో ఎర్లీ ప్యూబర్టీ ఆర్ డిలేడ్ ప్యూబర్టీ లక్షణాలు అనేవి కనిపిస్తూ ఉంటాయి. బట్ దీనివల్ల వాళ్ళకి ప్రాబ్లం ఏంటి అంటే సోషల్‌గా కానీ లేదా ఎమోషనల్‌గా కానీ చాలా డిస్టర్బ్ అవుతారనమాట. సో మీ పిల్లల్లో కానీ ఇటువంటి లక్షణాలు కానీ మీరు అబ్జర్వ్ చేస్తూ ఉంటే ఖచ్చితంగా పీడియాట్రిషియన్‌ని కన్సల్ట్ అయ్యి అడ్వైస్ తీసుకోండి. రూల్ ఔట్ చేయించి దానికి ఎగ్జాక్ట్ కాజ్ ఏంటి తెలుసుకొని ట్రీట్మెంట్ తీసుకోండి. సో ఇలాంటి మరెన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్‌ని ఫాలో అవ్వండి అండ్ అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.